కృష్ణా జిల్లాలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాటా తేలే వరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్లను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించేది లేదని తెలంగాణ మరోమారు స్పష్టం చేసింది. 2 ప్రాజెక్టుల్లోని 15 కాంపోనెంట్లను తమకు అప్పగించాలంటూ సుప్రీంకోర్టులో ఇటీవల కేఆర్ఎంబీ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్పై తెలంగాణ అధికారులు తాజాగా రీజాయిండర్ సమర్పించారు. అసలు ప్రాజెక్టులను అప్పగించాలని అడిగే హక్కు కృష్ణా బోర్డుకు లేదని తేల్చెప్పారు. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించేది లేదని సుప్రీంకోర్టులో తెలంగాణ రీజాయిండర్ సమర్పించింది. 2 ప్రాజెక్టుల్లోని 15 కంపోనెంట్లను తమకు అప్పగించాలంటూ సుప్రీంకోర్టులో ఇటీవల కేఆర్ఎంబీ దాఖలు చేసిన కౌంటర్ అధికారులు అఫిడవిట్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ప్రాజెక్టులను అప్పగించాలని అడిగే హక్కు కృష్ణా బోర్డుకు లేదని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే బోర్డు పనిచేస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున స్పందించే అధికారాలను విభజన చట్టం బోర్డుకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులను అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున కేఆర్ఎంబీ ఉమ్మడి అఫిడవిట్ ను సమర్పించరాదని పేర్కొన్నారు. కౌంటర్ అఫిడవిట్ సమర్పించే క్రమంలో ఒక్కసారి కూడా బోర్డులో ఉన్న తెలంగాణ సభ్యుల అభిప్రాయాలను బోర్డు తీసుకోలేదని ఆక్షేపించారు. ఇదే సమయంలో ఏపీ తరఫున ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కేఆర్ఎంబీ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ కు విచారణ అర్హత లేదని కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. బచావత్ ట్రైబ్యునల్ అవార్డు సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, ఉమ్మడి ఏపీలో భాగంగా ఉందని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. అప్పుడు తెలంగాణ అవసరాలను ట్రైబ్యునల్ ముందు సరిగ్గా వినిపించలేదని, ఉమ్మడి రాష్ట్రానికి గంపగుత్తగా కేటాయింపులు చేశారు గాని విడిగా కేటాయింపులు చేయలేదని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు కేటాయింపుల కోసం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు విధి విధానాలను కేంద్రం నివేదించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల్లో 2 రాష్ట్రాల వాటా తేల్చాలని కేంద్రం స్పష్టం చేసిందని వివరించారు. తాత్కాలిక కేటాయింపుల్లో భాగంగా తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల ఒప్పందం జరిగిందని, వాటిని రద్దు చేసి చెరిసగం ఇవ్వాలని 2018 నుంచి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. 2 రాష్ట్రాలకు నీటి వాటాలు తేల్చే వరకు కేఆర్ఎంబీ పరిధిని తేల్చడం, ప్రాజెక్టులను అప్పగించడం సాధ్యం కాదని తెలిపారు. దురుద్దేశంతో బోర్డు పరిధిని నిర్దేశించేలా నోటిఫికేషన్లను జారీ చేశారని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 2 రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్లో వాదనలు జరుగుతున్న సందర్భంలో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఎలా అప్పగిస్తారని అధికారులు ప్రశ్నించారు. వాదనలు పూర్తయి కేటాయింపులు చేయనంత వరకు బోర్డు పరిధి తేల్చడానికి వీల్లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ఉత్తర్వు రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లో కూడా బోర్డు ఇదే తరహాలో మధ్యంతర పిటిషన్ను దాఖలు చేస్తే న్యాయస్థానం తిరస్కరించిందని తెలంగాణ అధికారులు గుర్తు చేశారు. నీటి వాటాలు తేలకుండా కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఇప్పటికే తీవ్ర అన్యాయం జరిగిందని, కేంద్రం కూడా తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయడం లేదని తెలిపారు. తమకు కూడా అదనపు కౌంటర్ అఫిడవిట్లు, డాక్యుమెంట్లు సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ అధికారులు కోరారు.